ఇది ఈ ఆర్గ్యుమెంట్ ఆమెను వీకెండ్ చేస్తే తప్ప దాంట్లో స్ట్రెంగ్త్ లేదు. సార్ ఇంకొకటి, పశ్చిమ బెంగాల్ విషయంలో ప్రధానమంత్రి మోడీ ఆ రోజు ఢిల్లీలో మాట్లాడేటప్పుడు, పశ్చిమ బెంగాల్ విజయాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పూర్తి వందే మాతరాన్ని పాడారు, పూర్తి అన్ని చరణాలుతో పాటు అక్కడటువంటి చరిత్రకారుల్ని కూడా గుర్తు చేసుకున్నారు. సో రానున్న అంటే కాలక్రమేణా చరిత్రకారుల్ని మర్చిపోయారా, పక్కన పెట్టారా? ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి రాజ్యం నుంచి తృణమూల్ కాంగ్రెస్ వచ్చి తృణమూల్ కాంగ్రెస్ కమ్యూనిస్టు భావజాలను పంపించి ఒక గూండాయిజాన్ని తీసుకొచ్చారన్నటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు మోడీ అన్న తర్వాత మళ్ళీ ఆ చరిత్రను పునరావృతం చేస్తూ మళ్ళీ ఒక్కొక్క పాత పద్ధతిని ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదా అన్నది పాయింట్ నెంబర్ 1 అయితే కనుక. అంటే ఒక కమ్యూనిస్టు ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడం అనేది చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విజయంగా చూడాలి దీన్ని. సో ఇది ఎట్లా చూడొచ్చు? ఇది ఇప్పుడు కమ్యూనిస్టులు ఓడిపోవటం అనేది ఇప్పుడు కాదు, గతంలో ఓడించబడ్డారు. వాళ్ళు ఓడించబడి గత 10 ఏళ్లుగా వాళ్ళ గవర్నమెంట్ లేదు, వాళ్ళు ఓడించబడ్డారు. కాబట్టి ఇప్పుడు కమ్యూనిస్టు చర్చ లేదు బెంగాల్లో. ఉన్నదల్లా సెక్యులర్గా భావజాలం ఉండాలా, సెక్యులర్ విద్యా విధానం ఉండాలా, లేదా తర్వాత డెమోక్రటిక్ రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేసేటువంటి రాజ్యాంగం ఉండాలా లేదా, ఇవే చర్చలు. తర్వాత ఖచ్చితంగా బీజేపీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ఎక్స్పోజ్ చేస్తుంది, సుభాష్ చంద్రబోస్ని ఎక్స్పోజ్ చేస్తుంది, వాళ్ళ ఓరియంటేషన్ ఉన్నటువంటి వాళ్ళందరిని ఎక్స్పోజ్ చేస్తుంది. మా తర్వాత వాళ్ళ చరిత్రను ఇంకా బయటికి తీసుకొచ్చి ఇప్పుడు సర్దార్ పటేల్ని నెహ్రూ మీద అపహ్యాండ్ చేయడానికి ప్రయత్నం చేసినట్టే అక్కడ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళని బయటకు తీసుకొస్తారు. అందుకని అది ఆగేది కాదు. తర్వాత బెంగాల్ ఉన్నటువంటి చరిత్రని, పుస్తకాలను అన్నిటి కూడా మార్చేస్తారు, సిలబస్ని కూడా మార్చేస్తారు. కాబట్టి అది మిగతా భారతదేశంలో ఆగట్లేదు, అక్కడ కూడా అది అందులో సొంత పార్టీ సొంత మెజార్టీ వచ్చింది కాబట్టి అవన్నీ మార్చేస్తారు. సార్ ఒక యూపీ తర్వాత మళ్ళీ పశ్చిమ బెంగాల్ అట్లాగే అనిపిస్తోంది. ఎందుకంటే ఒక యూపీ క్యాడర్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని డెప్యుటేషన్ మీద 5 సంవత్సరాల కోసం పశ్చిమ బెంగాల్ పంపించారు. అండ్ మోర్ ఓవర్ హీఈస్ వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్ ఇన్ ఎన్కౌంటర్స్. సో అట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ని ఇక్కడ తీసుకొచ్చారు, అజయ్ పాల్ శర్మ. సో రాబోన్నటువంటి 5 ఏళ్లలో హోంశాఖలో మొత్తం కూడా కీలకంగా కొన్ని చర్యలు చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది కదా. సో లా అండ్ ఆర్డర్ పటిష్టం చేసే ప్రయత్నంలో భాగంగానే పశ్చిమ బెంగాల్లో బీజేపీ నిర్ణయం తీసుకుందనుకోవాలా, కేవలం గూండాలు రౌడీజం టార్గెట్ గా? అబ్సల్యూట్లీ రైట్. వాళ్ళు గుండాలు అని చేస్తే మంచిదే, ప్రజల అభిప్రాయం ఉంటది. ప్రతిపక్షాల వాళ్ళని కూడా మూసేస్తారు, అనేకమైనటువంటి దాడులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ ఇప్పుడు గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ చేసిన దానికి రివెంజ్ పాలిటిక్స్ ఇప్పుడు నడుస్తాయి. కాబట్టి ఇంకా ఒక ఏడాది పాటు గ్రామీణ ప్రాంతం అంతా ఉద్రిక్తత ఉంటుంది. ఇట్లా ఉద్రిక్తత ఉన్నప్పుడే పోలీస్ ఇంటర్ఫేర్ జరిగేటట్టు అవకాశం ఉంది ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్. కాబట్టి ఎక్కడైనా పోలీసులకు అటానమస్ లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిందే. అది సెలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అయినా, యూపీఎస్సీ ద్వారా సివిల్ సర్వీసెస్ వచ్చినా రాష్ట్రానికి అలాట్ చేసినాక రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమే, ట్రాన్స్ఫర్స్ కానీ సర్వీస్ కానీ అన్ని. కాబట్టి ఖచ్చితంగా అది రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ నడుస్తుంది, ఎదురుదాడులు చేస్తారు. ఖచ్చితంగా ఒక ఏడాది పాటు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతాయి. సార్ పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం నడుస్తున్నటువంటి టైంలో ఇక్కడ బార్డర్ బంగ్లాదేశ్ ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్ కు వలసలు ఇప్పుడు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోందా? సో మనం కొన్ని విజువల్ చూస్తున్నాం, గత 2 రోజుల నుంచి బార్డర్ దగ్గర అందరూ వెళ్ళిపోతున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నది. సో ఇక నుంచి వలసలు అటుంటాయి అనుకోవాలి. ఒకవేళ అదే జరిగితే బంగ్లాదేశ్ లో ఏమైనా పరిణామాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ అక్కడ హిందువుల పైన దాడులు లాంటివి? ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు, ముఖ్యంగా హసీనా గవర్నమెంట్ పోయిన తర్వాత హిందువుల మీద దాడులు పెరిగినాయి. పెరిగినప్పుడు సహజంగానే ఇక్కడ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ ముస్లింల దాడిలో పూనుకునేటువంటి అవకాశం ఉంది. మా ఆదేశాలు చేస్తే మేమెందుకు చేయకూడదని. ఇదివరకు గవర్నమెంట్ అది ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి సహజంగానే తక్కువే ఉన్నాయి. ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆడ దాడి జరిగిన ఈడ దాడి జరిగితే కష్టం వస్తుంది. రెండోది మైనారిటీస్ కు ఖచ్చితంగా భయం ఉంటది, బీజేపీ అధికారంలోకి వచ్చింది వెళ్ళిపోదా అని. నిజమే అది. కాబట్టి ఇతర రాష్ట్రాలకు పోవచ్చు, లేదా బంగ్లాదేశీలు కూడా బంగ్లాదేశ్కు పోవచ్చు, ఆ పాజిబిలిటీ ఉంది. అందుకని అది ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తేనే ఉంటారు, గవర్నమెంట్ ప్రొటెక్షన్ లేనప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు జరిగేది నిజమే కావచ్చు, నిజానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత అక్కడ గతంలో ఉన్నటువంటి రౌడీజం కానీ, మాఫియా కానీ, అల్లర్లు ఎక్కడ జరగకుండా ఒక పటిష్టమైనటువంటి లా అండ్ ఆర్డర్ను
సిద్ధం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సో ముఖ్యమంత్రి ఎవరవుతారు అన్న విషయం అట్లా ఉంచితే కనుక ఇప్పటికే బీజేపీ మాత్రం చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది. వలసల్ని పూర్తిగా నివారిస్తూ వచ్చిన వాళ్ళు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళంతట వాళ్ళే భయంతో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మాత్రం క్రియేట్ అవుతున్నాయి. చూడాలి ఎట్లాంటి పరిణామాలు పోతున్నాయో. మరొక యూపీ లాంటి బుల్డోజర్ సిస్టమ్ పశ్చిమ బెంగాల్లో రాబోతుందా? రౌడీజం అంతం కాబోతోందా? మాఫియా అనేది, మాఫియా డాన్లు అనేటివి ఇక నుంచి పశ్చిమ బెంగాల్లో వినిపియరా? దీదీ రాజకీయ చరిష్మా ఇక్కడితో అయిపోయినట్టేనా? భారతీయ జనతా పార్టీ ఇక కంచుకోటగా మార్చుకునేటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయా? చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.